వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ క్లౌడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? AWS క్లౌడ్ కావచ్చు. సో దాని సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? సో ఎవరైతే వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైతే నేర్చుకుంటున్నారో ప్రజెంట్, సో వాళ్ళ కోసం రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎలా వెళ్ళాలి, రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను. సో ఇది మీ వీడియో మీకోసం తీసుకొచ్చాను కాబట్టి చూసేయండి. సో రోడ్ మ్యాప్ టు లర్న్ AWS క్లౌడ్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి AWS ఫండమెంటల్స్. AWS ఫండమెంటల్స్ ఏంటి? ఇంట్రడక్షన్ టు AWS కావచ్చు. AWS అసలు ఏంటి? ఇప్పుడు ప్రతి కంపెనీ క్లౌడ్కి షిఫ్ట్ అయిపోతున్నాయి. చాలా వరకు అన్ని కంపెనీస్ క్లౌడ్ షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే దానిలో ఉన్న అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వీస్ పెంచుకోవచ్చు కాబట్టి, అమెజాన్ వెబ్ సర్వీస్. సో మనం అవన్నీ పెంచుకోవచ్చు కాబట్టి చాలామంది క్లౌడ్ షిఫ్ట్ అవుతున్నారు. మనం క్లౌడ్ కూడా జాబ్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి, నార్మల్గా ఫ్రెషర్స్కి తక్కువ ఉంటున్నాయి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం క్లౌడ్ సైడ్ చాలా మంచి జాబ్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయి. సో AWS ఫండమెంటల్స్, ఇంట్రడక్షన్ టు AWS కావాలి. తర్వాత ఓవర్ వ్యూ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో అది కూడా మీకు ఐడియా ఉండాలి. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AWS యొక్క గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఐడియా ఉండాలి. తర్వాత AWS ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM అంటారు. సో అందుకే నేను IAM బేసిక్స్ ఇలా రాసేస్తాను డైరెక్ట్గా చెప్పకుండా. సో AWS ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. తర్వాత IAM బేసిక్స్, యూజర్స్, గ్రూప్స్ అండ్ పాలసీస్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఈ IAM రోల్స్ ఏంటి, తర్వాత IAM ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి అవి కూడా తెలుసుకోండి. తర్వాత కంప్యూటర్ సర్వీసెస్, అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, తర్వాత EC2 ఇన్స్టాన్సెస్, తర్వాత ECS అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్. సో అమెజాన్ ECS గురించి తెలుసుకోండి. తర్వాత డాకర్ అండ్ కంటైనర్స్, ఇంతకుముందు కూడా మీరు డాకర్ గురించి ఒకసారి కావాలంటే మనం వీడియో చేద్దాం, కానీ డాకర్ అనేది అక్కడ కూడా మీ వెరీ ఇంపార్టెంట్. సో డాకర్ గురించి తెలుసుకోండి. డాకర్ అండ్ కంటైనర్స్, ECS క్లస్టర్స్ అండ్ టాస్క్, AWS లాంబ్డా కావచ్చు, సర్వర్లెస్ కంప్యూటింగ్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం నేర్చుకోవాలంటే స్టోరేజ్ సర్వీసెస్. సో అమెజాన్ S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ గురించి తెలుసుకోండి. తర్వాత S3 బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి, S3 డాటా ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. తర్వాత అమెజాన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ గురించి చదవాలి. EBS వాల్యూమ్ టైప్స్ కావచ్చు, EBS స్నాప్షాట్ కావచ్చు, అమెజాన్ RDS కావచ్చు, RDS డేటా బేస్ ఇంజన్స్. సో నేను ఇక్కడ ఓన్లీ మీకు ఏమేమి చదవాలో టాపిక్స్ నేమ్స్ మాత్రమే తీసుకొచ్చాను. నేను డెప్త్గా చెప్పట్లేదు ఇక్కడ ఏ టాపిక్ గురించి. ఓకే, ఏదో చదువుతూ వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ మనకు ఏమేమి మీ రోడ్ మ్యాప్ అనేది అవసరం, మీకు ఏమేమి చదవాలో తెలియదు కాబట్టి టాపిక్స్ నేమ్స్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ సర్వీసెస్, అమెజాన్ VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే, తర్వాత VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి. సబ్నెటింగ్ అండ్ రౌటింగ్ మీకు ఆల్రెడీ కొద్దిగా ఐడియా ఉంటుంది, చాలామంది కంప్యూటర్ నెట్వర్క్స్లో వస్తుంది కాబట్టి అది కూడా. సో అమెజాన్ రూట్ 53 డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ DNS గురించి కూడా ఐడియా ఉంటుంది. తర్వాత రూట్ 53 రౌటింగ్ పాలసీస్, ఇవి నెట్వర్కింగ్లో వస్తాయి కాబట్టి కొన్ని, దీనిలో మీకు కొన్ని ఐడియా ఉండొచ్చు. తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్, ఎందుకంటే ఎవ్రీవన్ నీడ్స్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, కంపెనీకైనా, మీకైనా, పర్సన్కైనా, ఎవరికైనా. సో మనకు ఫైర్వాల్ ప్రొటెక్షన్ ఉండాలి దానికి. సో AWS సెక్యూరిటీ గ్రూప్స్ కానీ, AWS వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ గురించి తెలిసి ఉండాలి. మీరు ఎలా AWS ఇన్స్పెక్టర్, AWS KMS కీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు KMSని. సో ఇవి కూడా ఐడియా ఉండాలి. తర్వాత మానిటరింగ్ అండ్ లాగింగ్, అమెజాన్ క్లౌడ్ వాచ్ కూడా చదవండి. మెట్రిక్స్ అండ్ అలారమ్స్, క్లౌడ్ వాచ్ లాగ్స్ కావచ్చు, AWS క్లౌడ్ ట్రైల్ కావచ్చు, లాగింగ్ అండ్ ఆడిటింగ్ గురించి మీకు ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇవన్నీ టాపిక్స్ ఎందుకు చెప్తున్నాం, అవన్నీ మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు మెల్లగా ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ టూల్స్. సో AWS క్లౌడ్ ఫార్మేషన్ కావచ్చు, AWS CLI, AWS SDKs, అక్కడ మీకు పక్కకు అబ్రివేషన్ కూడా ఇచ్చాను. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కావచ్చు, CLI అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్స్ కావచ్చు. ఎవరైతే ఇంకా స్టార్ట్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ మంచిగా అక్కడ రాసి ఇచ్చాను. సో మీరు ఈ టాపిక్స్ అన్ని నేర్చుకోండి. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్, క్లౌడ్లో కూడా మనం అడ్వాన్స్డ్ టాపిక్ వరకు వచ్చేస్తాం ఇక్కడ. సో AWS ఆటో స్కేలింగ్ కావచ్చు, AWS ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, ADS లాంబ్డా లేయర్స్ కావచ్చు, AWS ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ, ఇవన్నీ మీకు ఇవన్నీ ఐడియా ఉండాలి. తర్వాత సర్వర్లెస్ అండ్ మైక్రో సర్వీసెస్, బిల్డింగ్ సర్వర్లెస్ అప్లికేషన్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ AWS మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుంది AWS, అది తెలుసుకోండి. అమెజాన్ API గేట్వే ఎలా ఉంటుంది, అమెజాన్ API అది తెలుసుకోండి. AWS స్టెప్ ఫంక్షన్స్ గురించి ఐడియా ఉండాలి మీకు, సో అది కూడా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి ప్రాజెక్ట్స్ చేయాలి మరి అన్న, నేను ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే డిప్లాయ్ స్టాటిక్ వెబ్సైట్ అని S3,
క్రియేట్ మల్టీటైర్ వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేయండి, లేకపోతే సర్వర్లెస్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీద వర్క్ చేయండి, ఇంప్లిమెంట్ ఏ సిఐఆర్-సిడి పైప్లైన్. సిఐఆర్-సిడి పైప్లైన్ మనం డెవాప్స్లో కూడా డిస్కస్ చేసాం. సో సిఐఆర్-సిడి పైప్లైన్ గురించి చూడండి. లాగ్ అనాలిసిస్ విత్ ఈఎల్కే స్టాక్ గురించి తెలుసుకోండి. సర్వర్లెస్ రెస్ట్ఫుల్ ఏపీఐ గురించి వర్క్ చేయండి. సో ఇవన్నీ వీటిపైన మీరు ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మీరు రన్ టైం ప్రాజెక్ట్స్ మీద అంటే ఏమంటారు వర్క్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో మీరు ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయండి, మీరు చదివిన థియరీ ఏదో ఉంటుందో అది ప్రాజెక్ట్స్కి అప్లై చేయండి. అప్పుడు మీకు మంచి ఆపర్చునిటీస్ కానీ బయటకు వెళ్ళినప్పుడు మనం కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. ప్రాజెక్ట్స్ అక్కడ రెజ్యూమేలు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి సో మినిమం మంచి ప్రాజెక్ట్స్ ఒక 2 అయినా చేయండి. అప్పుడు మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మంచి ప్యాకేజ్ వస్తుంది. కాబట్టి మీరు మంచిగా క్లౌడ్ సైడ్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి బాగా నేర్చుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.